హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఎక్సెల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు నేను తెలియజేస్తానండి. సో ఇప్పుడు ఇమేజ్ రూపంలో ఉండే డేటాని మనం ఎక్సెల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే ఎక్సెల్లో ఉండే టేబుల్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మీకు నేను ఈరోజు చూపిస్తాను. మనం ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వర్క్ చేస్తుంటాం. అక్కడ స్టూడెంట్స్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని మాన్యువల్గా పేపర్ మీద రాసుకుంటామండి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో ఇలాగా నేము, కాంటాక్ట్ నెంబర్ అని ఇలాగా మాన్యువల్గా హ్యాండ్ రైటింగ్తో మనం ఒక పేపర్ మీద రాసింటాం. ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్తో రాసిన ఈ నేమ్స్ కానీ ఫోన్ నెంబర్స్ని కానీ మనము ఎక్సెల్లో ఒక షీట్లో టైప్ చేసుకోవాలి అనుకుంటామండి. సో ఈ నేమ్స్ అన్ని టైప్ చేయాలంటే మనకి టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే ఈ నేమ్స్ అన్ని టైప్ చేయడానికి మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి. అలా కాకుండా ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ నేమ్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని, ఈ ఇమేజ్ రూపంలో ఉండే ఈ నేమ్స్ అండ్ కాంటాక్ట్స్ నెంబర్ని డైరెక్ట్గా ఎక్సెల్లోకి మనము కన్వర్ట్ చేయొచ్చండి, ఎక్సెల్ ఫైల్గా కన్వర్ట్ చేయొచ్చండి. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. అంతకన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్నెట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి ఇందులో మామూలు జనరల్గా మనం ఏదైతే సెర్చ్ చేస్తామో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఇమేజ్ టు ఎక్సెల్ అని టైప్ చేయండి. జస్ట్ ఇమేజ్ టు ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింకే వచ్చిందండి, ఇమేజ్ టు ఎక్సెల్. ఇక్కడ చాలా వేరే వెబ్సైట్స్ ఉంటాయండి, అది ఓపెన్ చేయకండి. ఫస్ట్ ఆప్షన్ image2excel.com అని చూడండి, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ ఇది పెయిడ్ వర్షన్ అనమాట. బట్ ఇది మనం ఫ్రీగా డైలీ 5 ఇమేజెస్ని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చండి. సో డైలీ 5 వరకే ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రో వర్షన్ కాదు, ట్రయల్ వర్షన్ కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, కింద చూడండి, మీరు బాగా గమనిస్తే డ్రాప్ అండ్ ఇమేజ్ దట్ హ్యాస్ టేబుల్. సో టేబుల్ ఉండే ఇమేజ్ని ఇక్కడ మనము డ్రాప్ చేయండి అంటే ఇక్కడ యాడ్ చేయండి అని అడుగుతుందండి. సో ఏ ఫార్మాట్లో ఉండేది, జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మాట్స్, ఈ 2 ఫార్మాట్స్లో ఉండే ఫైల్ని మాత్రమే వేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ జేపీజీ అంటే నా ఇమేజ్ కాబట్టి నేను జేపీజీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇది ఎక్కడుంది ఫైల్, డెస్క్టాప్ మీద ఉంది చూడండి. ఇక్కడ scan2 అనే ఫైల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఓపెన్ అని ప్రెస్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందండి, యు ఆర్ ఆన్ ద డెమో పేజెస్ దట్ అలౌ ఓన్లీ 5 ఇమేజ్ కన్వర్షన్స్ అని ఉందండి. సో డెమో వర్షన్ కదా మనం యూజ్ చేస్తుంది కాబట్టి డైలీ 5 మాత్రమే చేయాలి అని అడుగుతుంది. ఓకే ప్రెస్ చేయగానే ఇది స్కానింగ్ పర్పస్ జరుగుతుంది చూడండి. జరిగిన తర్వాత కింద మనకి ప్రివ్యూ చూపిస్తుందండి, నేము అలాగే ఫోన్ నెంబర్ టేబుల్ రూపంలో చూపిస్తాను చూడండి. ఓకే, ఒకవేళ దీన్ని మనం ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ టేబుల్, ఇప్పుడు నాగరాజులో ఏ సరిగా రాలేదు చూడండి, ఎడిట్ టేబుల్ కొట్టేసి ఇక్కడ క్లిక్ చేసి ఓ బదులు ఏగా మార్చేయచ్చు. నారాయణలో కూడా ఏ ఎగిరిపోయింది చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఏ. ఇలాగా మనకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈజీగా కరెక్షన్ చేసేసి సో కిందికి రాగానే ఇక్కడ లాస్ట్ చూడండి, డౌన్లోడ్ టేబుల్స్ అవుట్పుట్ యాజ్ అని ఉంటుందండి. సో మనకి ఇది దేనిగా కావాలి, ఎక్సెల్ ఫైల్గా కావాలి కాబట్టి ఎక్సెల్ అనేది తీసుకొని ఇక్కడ డౌన్లోడ్ అని ప్రెస్ చేసామనుకోండి, ఆ ఫైల్ అనేది వితిన్ సెకండ్స్లోనే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ కింద చూపిస్తామండి scan2 అని. సో దీని మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని మనం ఓపెన్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్సెల్లో ఉండే ఆప్షన్స్ని ఉపయోగించి వీటిని మనము ఇంక్రీజ్ చేయొచ్చు, సైజు అలాగే కలర్స్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు అండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఒక బార్డర్ లాంటిది ఇన్సర్ట్ చేశాను. అలాగే సైజ్ పెంచడానికి ఇవన్నీ సెలెక్ట్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా చూడండి. బాక్సెస్ సైజెస్, టెక్స్ట్ సైజ్కి ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసేసి ఇక్కడ టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. సో కాంటాక్ట్ పైకి వెళ్ళిపోయిందండి, సో అక్కడ తీసేసి కింద రాసుకుంటాం మనం నెంబర్ అనేది. సో ఈ రోని కూడా మనం డిలీట్ చేసి సో వీటిని మనం బోల్డ్ చేసి మనకు కావాల్సిన విధంగా అలైన్మెంట్ మార్చేసి దీన్ని యూస్ చేసుకోవచ్చండి. చూడండి, వితిన్ సెకండ్స్లోనే మనం ఈ డేటాని టైప్ చేయకోకుండా ఈజీగా ఎక్సెల్లోకి కన్వర్ట్ చేసామండి. ఓకే, ఒకవేళ మన డేటా అనేది ఎవరైనా మనకి మెయిల్ ద్వారా పంపించింటారండి. సో అందులో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డెస్క్టాప్ మీద నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను చూడండి, అది కూడా ఓపెన్ చేస్తాను. సో ఇందులో మనకి నేమ్స్, ఆధార్ నెంబర్స్ ఒక 5 మెంబర్స్ రాంగ్ ఉన్నాయి, మిగతా అందరివి కరెక్ట్ ఉన్నాయి. సో ఇలాంటి ఫైల్లో కూడా మనం ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే మనం ఎలా చేయాలి అంటే సేమ్ అగైన్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, ఇమేజ్ టు ఎక్సెల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి జేపీజీ అనేది సెలెక్ట్ చేసి సో ఇదే ఫైల్ని సెలెక్ట్ చేసి పక్కన ఫైల్ని ఓపెన్ అనుకోవటగానే సో ఇది కూడా మనకి ఈజీగా కన్వర్ట్ చేస్తుంది. బట్ టెక్స్ట్కి అలాగే హ్యాండ్ రైటింగ్కి ఉన్న దాంట్లో డిఫరెన్స్ ఏమి అంటే యాక్యురసీ, అంటే టెక్స్ట్ నేమ్స్ అనేవి ఈజీగా మిస్టేక్స్ లేకోకుండా వచ్చేస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ టేబుల్ అనేది క్లిక్ చేసి ఇప్పుడు ఆధార్ నెంబర్ దీంట్లో 27 కాదు 57, సో 57గా మార్చేయచ్చు.
మార్చేసి దీన్ని కూడా ఏం చేయొచ్చు, మనము డౌన్లోడ్ చేసి మనం ఎక్సెల్ ఫైల్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చండి. సో ఈ ఫైల్ మనం చేసింది కాదు, వేరే వాళ్ళు చేసింది. సో దాన్ని కూడా మనం ఎక్సెల్లోకి కన్వర్ట్ చేసి ఇంకా కొద్దిగా నేమ్స్ యాడ్ చేయాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి ఇదే ఫైల్లోకి. చూడండి, నెంబర్స్ ఏమైనా ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ ఏదైనా ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు పైన సేమ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ కిందికి కావాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసి మనం దీని మీద డ్రాగ్ చేయగానే సేమ్ అది ఏ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్లోకి ఇది కన్వర్ట్ అయిపోతుందండి. ఓకే, అలైన్మెంట్స్ కూడా అంతే, మనకు కావాల్సిన అలైన్మెంట్స్లోకి దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా సింపుల్గా మనము 2 డిఫరెంట్ ఫైల్స్ని, ఇమేజ్ ఫైల్స్ని మనము ఎక్సెల్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం ఎక్స్ట్రాగా డేటాని కూడా యాడ్ చేయొచ్చండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.